ఎందుకు అది ఒకటి ల్యాండ్ అంటారు, లేకపోతే ఒకటి చెరువు అంటారు, లేకపోతే ఇంకోటి ఏదో అంటారు. ఇట్లా ఇన్ని గణం వస్తున్నాయి కదా, మీరు ఎట్లా ట్యాకిల్ చేస్తారు? ల్యాండ్, చెరువు నాకు ఏ ప్రాబ్లం. నేను ఎప్పుడు తప్పు చేయ, తప్పు చెయ్య, కబ్జా చెయ్య. నాకు ఎవరు ల్యాండ్ అవసరం లేదు. ఎందుకంటే నాకు భగవంతుడు ఇష్టం ఉన్నంత ల్యాండ్ బ్యాంక్ ఇచ్చాడు. నాకున్న ల్యాండ్ బ్యాంక్ ఎవరికి లేదు. 800 ఎకరాలు అంటారు, నిజమే అది. నాకున్న ల్యాండ్ బ్యాంక్ ఎవరికి లేదు. నాకున్న బ్యాంక్ బ్యాలెన్స్ కూడా నాకు సరిపోనుంది నా జీవితానికి. నాకు ఇంకొక 500 సంవత్సరాలు బతికినా నాకు ఇంకా ఒడవదు నా డబ్బు, నా ఆస్తులు. మాట వరుసకి చెప్తారా ఎంత ఉంది ఆస్తి? నాకు లెక్కలేదంటే చెప్తున్నా. అది ఇన్కమ్ ట్యాక్స్లతోనే ఉంది లెక్క అంత. నాకు దాంట్లో బాధలు ఉంటాయి, కష్టాలు ఉంటాయి, నష్టాలు ఉంటాయి, గొప్పలు కూడా ఉంటాయి. అది అన్నిట్లో ఉంటాయి. మన ఇంట్లో సంసారంలో కూడా ఉంటాయి, బయట రాజకీయంలో కూడా ఉంటాయి. అవన్నీ అనుకునే పోతాం కదా. నేను హోమ్ మినిస్టర్ అవుతుంది అనుకున్నా అంటే మన గెస్ ఉంటుంది కదా. ఇప్పుడు మనం ఫ్యూచర్ ఎట్లా, భవిష్యత్తు ఎట్లా, మళ్ళీ ఏమైదాం అని ఆలోచన ఉంటుంది కదా. నాకు ఆ ఛాన్స్ ఉండాడు. ఏదైనా సక్సెస్ కావాలంటే, ఇప్పుడు నువ్వే నీ సక్సెస్ కావాలంటే రాత్రి పగళ్ళు పంటే లేస్తే దాని మీదనే దృష్టి పెట్టాలి, దానికోసమే ఆలోచన చేయాలి. నువ్వు గ్యారంటీగా సక్సెస్ అవుతావు. మబ్బులను 3-4 గంటలకు మేలుకొస్తే కూడా దానికోసమే రిమైండ్ చేసుకుంటాం మనం. మేలుకొచ్చినప్పుడు ఓసారి నిద్ర పట్టే తెల్లారుజాములా మేలుకొస్తుంది అనుకో, మళ్ళీ యాదకొస్తే దానికోసమే ఆలోచన చేస్తే అట్లా సక్సెస్ అవుతుంది. పంటే లేస్తే మన మైండ్లో అదే ఉండాలి. ప్రపంచమంతా సక్సెస్కు కారణం ఒకటే, న్యూ థింకింగ్ ఉండాలి, న్యూ కాన్సెప్ట్ ఉండాలి, న్యూ ఐడియాస్ ఉండాలి, న్యూ ప్లానింగ్ ఉండాలి. ప్రతిదీ న్యూ 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 ఉంటేనే నువ్వు సక్సెస్ అవుతావు. మీకు ఇంకో విషయం ఏంటంటే, మా తాత పేరు కూడా మల్లారెడ్డి, మా నాయన పేరు కూడా మల్లారెడ్డి, నేను హ్యాట్రిక్ మల్లారెడ్డి.